హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట తోటకూర ఫ్రై అండి. ఈ తోటకూర చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో ఐరన్ చాలా బాగా ఉంటుంది. అలానే ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మరి మీరు కూడా ఆకుకూరలు అప్పుడప్పుడైనా సరే వండుకొని తింటూ ఉండండి. మన హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క తోటకూరని టమాటాలు వేసి అలానే మామిడికాయలు వేసి కూడా చేస్తారండి. ఈ తోటకూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తోటకూరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వటంతోనే తాలింపు వేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి మంచిగా వీటిని వేపుకుంటున్నాను. చూడండి, ఇవి మంచిగా వేగుతున్నాయి. ఇవి వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంటుందండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, కూరకు సరిపోయిన ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కలిపేసేయాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు వాటిని వేగనిచ్చాలండి. చూడండి, మంచిగా వేగిపోతున్నాయి. ఇవి వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి తోటకూరను కూడా వేసుకోవాలి. నేను ఇందులో ఎటువంటి పచ్చిమిర్చి కానీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది వేయట్లేదండి. ఇలానే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత మంచిగా వేగుతుందో. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అందులో ఉన్న వాటర్తోనే మొత్తం తోటకూర ఉడికిపోతుంది. చూసారా, మంచిగా మగ్గిపోతుందండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఇవి కాడలు ఉన్నాయి కదా, అవి మంచిగా ఉడికాయో లేదో చూస్తున్నానండి. అవి ఉడకపోతే బాగోదు. ఇప్పుడు ఇందులో కూరకు సరిపోయేంత కారం వేస్తున్నాను. కారం వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం కూర కలుపుకుంటున్నానండి. ఇలా ఈ తోటకూర మొత్తం కారం కూర కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మనం మగ్గించుకున్నట్టయితే చూడండి ఆయిల్ సైడ్స్కి ఎలా వస్తుందో. కూర అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. ఇది రుచికే కాదండి, చూడటానికి కూడా చాలా బాగుంది. కానీ తింటుంటే చాలా టేస్ట్ అనిపించింది. కొంతమంది దీన్ని టిఫిన్స్లో కూడా తినేస్తారు. మీరు కూడా మరి ఇలా ట్రై చేసి మీకు ఈ కూర ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి ఆకుకూరలు వారానికి కనీసం 2 సార్లు అయినా పెట్టడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా గ్రో అవుతారనమాట. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.